ప్రజలు ఏమనుకుంటున్నారో సంజన హస్బెండ్కి తెలియాలి. కింద ట్రాన్స్లేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు తెలుగులో పెట్టండి, ఆయన చూస్తాడు కంపల్సరీ కామెంట్స్. ఆయన వరకు ఈ వీడియో వెళ్తుంది, ఆయన కామెంట్స్ చూస్తాడు. ఇది నా ప్రామిస్. ఇంట్లోంచి బయటికి పంపించేంత తప్పు సంజన చేసింది, చేయలేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జనరల్గా బిగ్ బాస్ హౌస్లో ఎన్ని సీజన్స్లో, ఎన్ని లాంగ్వేజ్లో, ఎన్ని సీజన్స్లో ఇంట్లోంచి బయటికి ఎందుకు పంపించేస్తారు? కొన్ని సందర్భాల్లో హిందీలో కానీ అక్కడ ఫిజికల్ అయినప్పుడు పంపించేస్తారు. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి కావాలని కొట్టడం, గేమ్స్ మధ్యలో కాళ్ళు తగలడం అట్లా కాకుండా పని కట్టుకొని కొట్టడం. నేను బిగ్ బాస్ 2018 సీజన్ 5 చూశాను కన్నడ. అక్కడ ఒక అమ్మాయి ఒక అతన్ని కాలుతో తంతది. గేమ్లో భాగంగానే చాలా కోపంగా తంతది. వెంటనే హౌస్లోంచి బయటికి పంపించేశారు. తర్వాత బయటికి వెళ్ళి కేసు కూడా పెట్టాడు అతను, ఫిజికల్ అబ్యూస్ అన్నట్టు. సో అట్లాంటివి చేసినట్టు పంపించేస్తారు. సో సంజన విషయంలో బయటికి పంపించేయడం అనే ఆప్షన్ ఆవిడకి ఇవ్వడాన్ని మనం అంటే సారీ చెప్పమని ఉంటే బాగుండేది. బట్ ఏం జరిగిందంటే బేసిక్గా నాకు అర్థమైనంత వరకు డోర్స్ ఓపెన్ చేసి సంజన చాలా పెద్ద తప్పు చేసావు, సంజన తప్పు చేసింది నా దృష్టిలో. క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది తప్పు. ఇద్దరు మనుషుల మధ్య ఏ రకమైన బంధం అన్నా ఉండనివ్వండి, వాళ్ళు క్లోజ్గా ఉండే హక్కు వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చింది, వాళ్ళు ఉంటారు. నీకు ఇబ్బంది అయితే నువ్వు డెఫినెట్గా చెప్పే హక్కు కూడా నీకు రాజ్యాంగం ఇచ్చింది. ఓకేనా, నాకు ఇబ్బందిగా ఉంది ఇట్లా ఉండకు అని చెప్పొచ్చు. అట్లా చెప్పకుండా గేమ్ గురించి మాట్లాడుతున్న టైంలో డిఫెండ్ చేసుకోవడానికి ఆప్షన్స్ లేక తన వర్స్ట్ డిఫెన్స్లో అంటే అఫెన్స్లో సంబంధం లేని అంశాన్ని చెప్పేసింది. సంబంధం లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఏది అప్పటి వరకు ఎక్కడ ఎవరి దగ్గర ఆ మ్యాటర్ గురించి సీరియస్గా ఎత్తకుండా కనీసం ఇమాన్యుయల్తో అంత క్లోజ్గా ఉంటుంది. వాళ్ళు ప్లే చేసిన వీడియో తనుజ అండ్ సంజనది పాత వీడియో, అది చాలా వారాల క్రితం వీడియో. ఈ మధ్యకాలంలో ఎక్కడా ఎత్తలా. రీతు కూడా ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎత్తకుండా మీ గేమ్ కనిపించట్లేదు 5 స్టార్స్ వచ్చాక అని మొన్న ఎత్తింది. 5 స్టార్స్ వెళ్ళిపోయాక రీతు తప్పే, కానీ రీతు గేమ్ పరంగా తప్పు. ఇక్కడ అదే ఆ థిన్ లేయర్ తెలుసుకోవాలి జనాలు. సంజన అనే విషయంలో సపోర్ట్ చేసే మూర్ఖులు ఆ థిన్ లేయర్ ఉంటుంది. పర్సనల్ లెవెల్ వేరు, గేమ్ లెవెల్ వేరు. సో గేమ్ లెవెల్లో క్రిటిసైజ్ చేస్తాను, నువ్వు కూడా ఏమున్నా పెద్ద గేమ్ ఏం ఆడలేదు, ఆ చివరికి వెళ్ళి ఉంటాడు డీమన్, నువ్వు ఈ చివరి ఉంటావు, మళ్ళీ సాయంత్రం కల్లా ప్యాచ్ అప్ అవుతారు, ఇంతే కదా అని మొన్న అనింది కెప్టెన్సీ కంటెంట్ అసలు. అది పాయింట్ కరెక్ట్, అట్లా చెప్పొచ్చు. కానీ రాత్రి మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అంటి పెట్టుకుని ఉంటున్నారు, మీద చేతులు వేసుకుంటున్నారు, చూడటానికి మాకు బాగాలేదు. నైట్ టైం ఇద్దరు కలిసి కూర్చుంటారు, పడుకుంటారని పోయి కూర్చుంటారు, పడుకున్నదంటే ఇంకా దారుణంగా ఉన్నది పరిస్థితి అనేసింది. అట్లా మాట్లాడడం తప్ప అంటున్నా నేను. సో ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే మీరిద్దరూ కలిసి ఇట్లా టైం పాస్ చేస్తూ ఉంటారు తప్ప నువ్వు మాత్రం ఏం ఆడవు గేమ్ అనేది ఆవిడ ఇంటెన్షన్ కావచ్చు. కానీ ఆవిడ ఎంచుకున్నటువంటి పదాలు కానీ ఆ విధానం కానీ చాలా రాంగ్. సో ఖచ్చితంగా బయటకు అయితే పంపించాలి. సో పంపించడానికి డోర్స్ ఓపెన్ చేయగానే బిగ్ బాస్ టీమ్ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే, సార్ నేను వెళ్ళను సార్ నేను క్షమించండి సార్, నేను పొరపాటును చేశాను సార్, తెలియక చేశాను సార్ ఆ పొరపాటు జరిగిపోయింది సార్ అంటదని అనుకున్నారు. ఒక్కసారిగా నాగార్జున కానీ ఆ వెనకాల చాలాసార్లు చెప్పాను మీకు, వెనకాల ప్రాంప్ట్స్ ఇస్తుంటారు వీళ్ళకి. ఎందుకంటే ఈ సల్మాన్ ఖాను, విజయ్ సేతుపతి, కమల్ హాసన్, నాగార్జున, మోహన్ లాల్, కిచ్చా సుదీప్ వీళ్ళందరికీ పని పాట లేదు, మనలాగా బేవర్స్ కూర్చుని బిగ్ బాస్ అవుతుంటే రాత్రి పగలు ఏం జరిగిందో ఎవడు తెలుస్తుంది. వెనకాల ప్రాంప్ట్ ఇస్తుంటారు. అబ్బా ప్రాంప్ట్ విని వీళ్ళు మాట్లాడుతుంటారు. కొన్ని విషయాలు బ్రీఫింగ్ ఇస్తారు, ఎపిసోడ్కి ముందు ఏమీ తెలియకుండా వెళ్ళిపోతారు. అంట్లా మన అంతగా చూడరు అంటున్నా ప్రతి ఆస్పెక్ట్ మీద. సో బిగ్ బాస్ టీము నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటుంది. అది న్యాయమైన నెరేటివా అన్యాయమైన నెరేటివా అని డిపెండ్స్ ఆన్ హౌ వీ సీ ఇట్, డిఫరెన్షియేటెడ్ బై ఈచ్ వీకెండ్, ఈచ్ ఎపిసోడ్, ఈచ్ సీజన్, ఈచ్ లాంగ్వేజ్. సో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతాడు నాగార్జున. సో చెప్తున్నప్పుడు ఒక్కసారిగా నాకు తెలిసి వెనకాల కంగు తిన్నారు వాళ్ళు. అమ్మ వెళ్ళిపోతానంటుంది ఏంట్రా బాబు, వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇట్లా అనగానే భయపడిపోయి సార్ ఇంకెప్పుడు చేయను సార్ అంటుంది. కానీ సంజన చాలా తెలివిగలదు. ఎంత తెలివిగలదు కాకపోతే ఫస్ట్ వీక్ వెళ్ళిపోయేది సంజన అని మీరు నేను అందరం అనుకున్నాం. మళ్ళీ 90% మంది సంజన ఫస్ట్ వీక్ వెళ్ళిపోద్ది అనుకున్నాం లేదా? ఇప్పుడు దాకా ఉంది కదా. సో చాలా తెలివిగలది, డైవర్షన్ క్వీన్, ఈజీగా థింగ్స్ డైవర్ట్ చేయగలదు. వెంటనే టాపిక్ని ఈ వాళ్ళు నలుగురు లేపి నీకోసం త్యాగం చేసింది వీళ్ళు ఉండమంటే ఉంచుతానన్నాడు కదా, అప్పుడు వెంటనే వెళ్ళిపోతానని కొత్త స్టోరీ ఎత్తింది. అంటే 5 నిమిషాల క్రితం మాట ఇప్పుడు మాట చెప్తావు, కుదరదు, వాళ్ళే చెప్తే నువ్వు అంటే ఉంచాలి. వీళ్ళకంటూ కొన్ని స్టాట్స్ ఉంటాయి. అబ్బా పలానా వాళ్ళు ఉంటే ఈ టీఆర్పీ, ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారు ఫీమేల్స్, ఈ టీఆర్పీ అల్టిమేట్గా వీళ్ళు చేసే టీఆర్పీ తద్వారా వచ్చే మనీ కోసం మీ జీవితాన్ని నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఏం చేయట్లా. 95% అయితే అదే కదా పర్పస్, మిగతా 5% సమాజం వంక ఏమైనా ఉండొచ్చు. సో ఈ ఈ ఈ కంటెక్స్లో ఏమైందంటే వెళ్ళిపోద్ది అనుకున్నారు. నలుగురిని లేపి వాళ్ళు చెప్తేనే డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు వచ్చాక కూడా
అంటే సింపతి కార్డ్‌ని ఎంత బాగా ప్లే చేయగలదంటే సంజన, ఆ లెవెల్‌లో ప్లే చేసిందనమాట. సో, ఇన్నాళ్ళు వీళ్ళ భిక్ష వల్లే ఉన్నానన్నారు. ఇప్పుడు ఇంకా అంటారు. సో, వెళ్ళిపోతా అంటది. ఇంకా 'బిగ్ బాస్' గాని, 'నాగార్జున' గారు చచ్చినట్టు అమ్మ తల్లి ఇదేంట్రా బాబు ఇట్ట రివర్స్ చేస్తుంది. మేము నమ్ముకుని మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొంతమంది స్పాన్సర్స్ ఇట్లా కొన్ని లెక్కలుంటాయి ఆళ్ళకి. పంపాలనుకున్నా పంపుతారు. పంపకూడదనుకున్నోళ్ళని ఏదో ఒకటి చేసి ఉంచాలి మళ్ళీ. రాము రాథోడ్ ఉన్నాడు. అతని లెక్కల్లో వాళ్ళు పంపాలనుకున్నారు డిసైడ్ అయ్యారు కాబట్టి వెంటనే ఎత్తారు, లేపారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు అయిపోయింది. సో, సంజనాని పంపకూడదని వాడు ఎంత కోరుకుంటున్నారనేది అర్థమైంది నాగార్జున మాటల్లో క్లియర్‌గా. సో, చాలా కష్టపడి అల్టిమేట్‌గా నాగార్జునే బతిమిలాడు. అమ్మ తల్లి ఏదో సారీ చెప్పేసి నువ్వు ఉండిపోతే బెటర్ అమ్మ నాకు గోల తప్పిద్ది ప్రాంప్ట్ కూడా చచ్చిపోతున్నాడు అని ఏదో చెప్పినట్టున్నాడు. మొత్తానికి కన్విన్స్ చేశారు. సంజన కూడా సారీ చెప్పాల్సిందే. సంజన ప్లేస్‌లో రీతు ఉన్నా, సంజన గురించి అక్కడ డీమన్ పవన్ గురించి ఏమైనా తప్పుగా రీతు మాట్లాడినా సారీ చెప్పాల్సిందే. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే అర్హత ఎవరికీ లేదు. ఇద్దరు కన్సెంట్స్ అడల్ట్ ఉన్నవాళ్ళు కన్సెంట్తో మ్యూచువల్గా ఏ సావైనా సావచ్చు. ఈ దేశంలో ఎవరు క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. వేరే వాళ్ళకి హాని చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా హాని చేసుకోకుండా ఉండటంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా. సో ఇదన్నీ చూసిన తర్వాత సంజన వాళ్ళ హస్బెండ్ ఆయన చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంజన యొక్క ఇంటెన్షన్, నిజానికి మళ్ళీ చెప్తున్నా, సంజన యొక్క ఇంటెన్షన్ డిఫరెంట్. ఆ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు మాత్రం ఇంట్లో చేసేదే ఉంది, ఆ మూల అతను ఉంటే ఈ మూలలో గొడవ పడతారు, పొద్దున్నే నైట్ అయ్యేసరికి ఇద్దరు కలిసి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటారు అని చెప్పబోయి రాత్రిపూట చేతులు పట్టుకుంటారు, కూర్చుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఈ కైండ్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది. తన ఇంటెన్షన్ ఏంటంటే పొద్దునంతా గొడవ పడి రాత్రి కలిసే ఉంటారు చేతులు పట్టుకుని అని. కానీ దాన్ని కవర్ చేయడం చేతకాక కంఫర్ట్ అని, వంకాయ అని, విమ్ బార్ అని, కంఫర్ట్, విమ్, సర్ఫ్ ఎక్సెల్ అని ఏంటంటే చెప్పుకొచ్చింది. సో అట్లా సంజన కాన్సెప్ట్. అయితే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే సంజన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియజేయాలనుకుంటున్నాడు జనాలకి. సో నిక్కీ గర్లాని ద్వారా కానీ ఇంకోళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళతో వాళ్ళ పిఆర్ టీమ్స్తో మాట్లాడి సంజన యొక్క ఇంటెన్షన్ ఇది, రాంగ్గా వెళ్ళకూడదు జనాల్లోకి అని ఆయన స్ట్రాంగ్ ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక మీకు ట్విట్టర్ కానీ, మీకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ చూసుకోండి, యూట్యూబ్ కానీ ఇప్పటి నుంచే సంజన దమ్ముగా నిలబడింది, బిగ్ బాస్ని ఎదిరించి కూడా నిలబడింది అనే నెరేటివ్లు వస్తాయి. సంజన ఇంటర్నేషనల్ అది కాదని నెరేటివ్లు వస్తాయి. ఖచ్చితంగా రాబోతున్నాయి, చూసుకోండి, రెడీగా ఉండండి. అండ్ నేను కింద ఒక లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ మందే, అది అందులో జాయిన్ అవ్వండి. డీల్స్ గ్రూప్ అది. కాస్ట్లీ వస్తువులు చాలా తక్కువ ప్రైస్కి, ఒక 10%, 5% ప్రైస్కి, 20-30% ప్రైస్కి, అంటే దాదాపు 70-90% డిస్కౌంట్ వచ్చినప్పుడు వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాం. వెంటనే మీకు అవసరమైతే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ జాయిన్ అయితే అయ్యి రెడీగా ఉండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని. అండ్ వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మనకు ఛానల్ ఉంది. ఆ ఛానల్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మనం నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం. సో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఈ సంజన టాపిక్కి మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీ ఇంటెన్షన్ ఏంటి దీని మీద? అసలు మీరు కూడా నేను చెప్పిన పర్స్పెక్టివ్లో చూస్తారా? మీకు వేరే పర్స్పెక్టివ్ ఉందా? అసలు ఏమనుకుంటున్నారు అనేది గురించి కింద డీటెయిల్గా కామెంట్ చేయండి.